ఆయన రాని మొత్తం రండి. కూర్చోచ్చు. సార్ కూర్చోండి. బస్ వస్తానన్న బస్ తిరగ లారీ వస్తాను. ఆ కంటిని గుద్ది ఆ బస్ తిరిగి లారీ కొట్టింది. వాళ్ళు ఓన్గా చిత్తూరు జిల్లాలో ఉంటారా బయట కర్ణాటక వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. బంధువులు ఎవరు వచ్చినారా? బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళ బంధువులు కోసం వాళ్ళు వెళ్ళారు. అంటే ఇక్కడ ఉండే వాళ్ళంటే మినిమం మైనస్ అతనికి స్టీరింగ్ వచ్చేసి బ్లాడర్ దగ్గర స్టీరింగ్. మొగిలిఘాట్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం కావడం, వారికి సంబంధించి పలమనేరు హాస్పిటల్లో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడే ఉండి వాటిని పర్యవేక్షిస్తూ ఇక్కడి నుంచి మెరుగైనటువంటి వైద్యం కోసం బయటకు తీసుకెళ్ళడం, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళను ఇక్కడ చేయగలిగినటువంటి ట్రీట్మెంట్ చేయగలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళను బాగు చేసి పంపించేటువంటి కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నారు. అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వారందరినీ కూడా మరి ఇది విధి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సంఘటన జరగడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరం. దానికి సంబంధించి
ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు మొగిలి ఘాటు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెంది సుమారుగా 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. చాలా దురదృష్టకరం. ఏ కారణం లేకుండా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారి మరణం అనేది చాలా ఆందోళన ఆవేదన కలిగించింది. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులకి, క్షతగాత్రుల యొక్క కుటుంబ సభ్యులు వివరాలు తీసుకుని పోలీసులు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మొదలుకొని అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సకాలంలో స్పందించి ఎవరెవరిని ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద సకాలంలో స్పందించడం జరిగింది. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారుగా 25 మందికి ప్రాథమిక చికిత్స చేసి అవసరమైన వారిని మెరుగైనటువంటి చికిత్స కోసం చిత్తూరుకి, కొంతమందిని స్విమ్స్కి కూడా తరలించడం జరిగింది. ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నటువంటి విషయాన్ని ఆరా తీసి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చారు. మాకు కూడా సమాచారం ఇచ్చారు. దగ్గరుండి చూసుకున్నది, క్షతగాత్రులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన బాధాకరం. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రయాణికులు ఇక్కడ మృత్యువాత పడ్డారు. వారికి కూడా వారి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే విషయంపైన, అట్లాగే క్షతగాత్రులకి మెరుగైనటువంటి వైద్యం కల్పించే విషయం మీద కూడా ఉన్నతాధికారులతో చర్చలు చేస్తున్నారు. వారికి త్వరలో ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.